బాబు చేస్తే శృంగారం, జగన్ చేస్తే వ్యభిచారం. జగన్ టైంలో లిక్కర్‌ని అడ్డుపెట్టి అప్పు తీసుకున్నారు అన్నటువంటి దాన్ని రచ్చ రచ్చ చేశారు. అప్పుడేంటి మనకున్న అప్పుల లిమిట్ అయిపోయింది. ఆ టైంలో కార్పొరేషన్స్ పెట్టి కార్పొరేషన్‌లకి ఈ ఆదాయం వస్తది కాబట్టి, ఆదాయం త్రూ కార్పొరేషన్ ద్వారా తీరుస్తాను. ప్రభుత్వంతో అవసరం లేదని చెప్పేసి బ్యాంకులను ఒప్పించి ఇచ్చారు. దానికి ఇంకేముంది అన్యాయం అని చెప్పి రాసుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు తాజాగా మద్యాన్ని తనఖా పెట్టి 11,850 కోట్ల 11,850 కోట్లు రాబోయే రోజుల్లో మేము తాగబోయిస్తాం జనాల్ని. కాబట్టి మాకు అప్పియండి అని అడిగి తీసుకున్నటువంటి. అంటే మద్యం ఆధారంగా అప్పు నాడు జగన్ చేస్తే తప్పైతే ఇప్పుడు ఒప్పా? సాధారణంగా వెంటనే అంటారు జగన్ మద్య నిషేధం చేస్తానని అట్లా అప్పు చేశాడు. ఎస్ కరెక్ట్, అది అనైతికం. కానీ మద్య నిషేధాన్ని వద్దని రివర్స్‌లో రాజకీయం ప్రారంభించి వాళ్ళకి ఇంకా చీఫ్‌గానే మద్యం అమ్ముతామని చెప్పి ఇప్పుడు మద్యాన్ని రేట్లు ఎక్కువ పెట్టడం, అట్లాగే మద్యానికి సంబంధించినటువంటి బెల్ట్ షాపులు పెట్టడం, అట్లాగే వైన్ షాపులు విచ్చలవిడిగా ప్రోత్సహించడం, ఇది కూడా అనైతికమే కదా. కాబట్టి ఇక్కడ కేవలం రాజకీయాల కోసం మాత్రమే మాట్లాడుకుంటున్నాం. పత్రికలు కానీ టీవీలు కానీ అదే రూట్లో సాగుతున్నాయి.